जातं प्रपत्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनादिवै भवस्वां भवोत्तवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते स्तुरुद्रूपेभ्यः तत्पुरुषाय महादेवाय नमः तन्नो रुद्रप्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे शिवो श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः శ్రీ మహాసరస్వతి నమః. శరన్నవరాత్రుల్లో ఇవాళ అప్పుడే 3వ దివసంలో అడుగు పెట్టాం. ఈ 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో మనకి దర్శనమిస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిక పార్వతి అని మహానుభావుడు శంకరుడు అన్నాడు. ఆ అన్నపూర్ణ సర్వకాల సర్వావస్థల్లో ఏ విధమైన లోటు లేకుండా వేళకింత ఆహారం పెట్టి ఆహారం ద్వారా ఆరోగ్యం ఇచ్చి ఆరోగ్యంతో పాటు సరైన ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే ఆహారం కూడా సాత్విక ఆహారం తీసుకోవాలన్నారుగా. అటువంటి సాత్విక ఆహారం ద్వారా మంచి ఆలోచనలు ఇచ్చి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండూ ఇచ్చి చివరికి కైవల్యం కూడా ప్రసాదించాలి. అటువంటి శంకర ప్రాణవల్లభై అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని నమస్కరించుకుని తల్లి ఆశీర్వచనం పొందుదాం. శ్రీ మాతా శ్రీ మహారాజ్ జై.